గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుజీ, కృష్ణాష్టమి రాబోతోంది. కృష్ణుడు జన్మించిన ఈ అష్టమినే మనం కృష్ణాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని రకరకాలుగా సంబోధించుకుంటూ ఉంటాం. మరి అంటే కృష్ణుడి జననానికే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక పర్పస్ ప్రకారమే ఆయన జన్మం తీసుకున్నారు. అసలు ఈ కృష్ణాష్టమి విశిష్టత గురించి, దాని గురించి వివరించండి. నాకు అన్నమాచార్యులు రాసిన ఒక చక్కటి పాట మనందరికీ తెలిసింది. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయ నడురేయగలిగి శ్రీకృష్ణుడు. తర్వాత పుట్టియప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించేనే ఈ కృష్ణుడు అని అన్నమాచార్యులు ఆశ్చర్యపోతూ ఈ అద్భుతమైన రచన చేశారన్నమాట. సో శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ బహుళాష్టమి, గోకులాష్టమి, అట్లా ఎన్నో రకాల నామాలతో ఆయన అవతరించిన ఆ రోజును మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భగవంతుడు అవతరణ అనేది చాలా విశిష్టం అన్నమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు. దానికి 3 కారణాలు చెప్తున్నాడు ఆయన. పరిత్రాణాయ సాధూన, సాధువులను రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం అంటే మిస్క్రియంట్స్ని నశింప చేయడానికి, అంతేకాకుండా ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకంటే మిస్క్రియంట్స్ కానీ లేకపోతే దుష్టులు కానీ రాక్షస స్వభావం కానీ సమాజంలో పెరిగితే ధర్మాన్ని అణిచేస్తారు వాళ్ళు. సో దాన్ని మళ్ళీ స్థాపించాలి. సో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను దిగి వస్తాను అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో అంటే ఈ ప్రపంచము ఆ దేవాది దేవుడి నుండి డిస్కనెక్ట్ అయి ఉండలేదు. ఆల్రెడీ ఆయన చూపు దీని మీద ఉన్నదన్నమాట. ఎప్పుడైతే ధర్మం నశిస్తోందో, తన భక్తులకు అంటే సామాన్యులకు బాగా పీడన అనేది ఎక్కువ అవుతుందో, వెంటనే ఆ స్వామి దిగి వస్తాడనమాట. అంటే ఎప్పుడు నేను అందరినీ చూస్తూనే కనిపెట్టుకుంటూనే ఉన్నాను, కానీ ఇలాంటి సందర్భాల్లో వస్తున్నాడు. కానీ భగవంతుడికి తెలుసు ఆల్రెడీ ఏమిటి, ఎప్పుడు ఇట్లాంటి టర్మాయిల్స్ ఎక్కువగా ఉంటాయని అని తెలుసు. అందుకనే ఒక రకంగా చెప్పాలంటే ముందుగానే డిసైడ్ చేసుకుంటాడు అనమాట ఆ డేట్ని, ఆ టైంని మాట. సో కృష్ణుడు ఎప్పుడు వస్తాడు అనేసి శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా చెప్పొచ్చు నేను అవతారాన్ని, నేను విష్ణు అవతారాన్ని అంటే మనకి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసే మార్గం ఉండాలి. సో సో ఆచార్యులు ఏం చెప్తారు అంటే అది శాస్త్రాలలో ఆల్రెడీ నిర్ణయించి ఉండాలన్నమాట. అప్పుడే మనం నమ్ముతాం. అంటే వస్తున్నారు అనగానే అది దానికి నిర్ధారణ అనేది ఉండాలి. ఓకే. సో కృష్ణుడు వస్తున్నాడు అంటే దానికి నిర్ధారణ ఆల్రెడీ ఉండాలి. అలాగే ఇంకొక అవతారం వస్తోంది అంటే ఉండాలన్నమాట. లేకపోతే మనకు బేసిస్ ఉండదు. ఎవరు చెప్పినా మనకి కన్ఫ్యూషన్ అన్నమాట. సో కృష్ణుడు ఆ రకంగా ఈ ద్వాపర యుగంలో ఇదే శ్రావణ మాసంలో అర్ధరాత్రి పూట నడిరేయి ఆ అష్టమి తిథి నాడు ఆయన వెలిసాడనమాట. అప్పటి వరకు కూడా వసుదేవుడు, దేవకి అంటే తల్లిదండ్రులు, వారు జైల్లో ఉన్నారు, బంధించబడ్డారు. ఆ దేవకి అన్నగారే కంసుడు బంధిస్తాడనమాట. సో మరి అప్పటి వరకు ఏదో లేబర్ పెయిన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవకి. కానీ సడన్ గా ముందు ఆ నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట. వెంటనే అన్నీ తగ్గిపోతాయి. సో ఏమిటా అని చూస్తే సాక్షాత్తు భగవంతుడు వెంటనే తన ప్రార్థనలన్నీ సమర్పించి వెంటనే నారాయణుడు చిన్న బాలకుడుగా మారిపోతాడు. ఎలా మారుతాడు? పుట్టిన వెంటనే అవతరించిన తర్వాత వెంటనే మారిపోతాడు. అట్లాగా ఎట్లా మారుతాడు? పుట్టేయప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు
ఎట్టు ధరించిన ఏ కృష్ణుడు అనేసి. అంటే ఆ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటికీను 4 చేతులు కనిపిస్తున్నాయి. శంఖ చక్ర గదాయుధాలతో, వైడూర్యాలతో, కిరీటాలతో, పెద్ద జుట్టుతో. ఇంకా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట, సాక్షాత్తు ఆ విష్ణువే అవతరించాడు అనేసి. అట్టే కిరీటము నాభరణాలు ధరించి ఎట్ట నెదుటనున్నాడు ఈ కృష్ణుడు అనేసి అన్నమాచార్యులు ఆచార్యపోతూ చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క అవతరణ సాధారణ బాలకుడిలాగా జరగదన్నమాట. ఆయన నిర్ణయించుకున్న ముహూర్తంలో ఆయన నిర్ణయించుకున్న విధంగా అవతరిస్తాడు. ప్రభుజీ, ఇప్పుడు ఆమె అంటే కృష్ణుడి తల్లి గర్భధారణ జరిగినట్టు అదంతా ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ గర్భం నుంచి నార్మల్గా అందరికి సహజంగా డెలివరీ జరిగిన విధానము అదంతా కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. అంటే అది అక్కడికక్కడికి సృష్టించబడాడా కృష్ణుడు? అవతరించబడాడు. అంటే అవతరణ అంటే మనం అర్థం చేసుకోవాలి. అవతారము అంటే భగవంతుడు తన ధామం నుండి మనం ఉండే ప్రదేశానికి దిగి వస్తాడు. మనం మెట్లు దిగి వచ్చినట్టుగా ఆయన దిగి వస్తాడు అన్నమాట. అంటే మెట్లు దిగుతాడా లేకపోతే ఇంకొక రకంగా చేరుకుంటాడా, అది ఆయన ఇష్టం. అంతే. ఇప్పుడు అంటే కారాగారంలోనే ఆయన ఆవిర్భావం జరగటానికి వెనకాల ఆంతర్యం ఏదైనా ఉందండి? అంటే మొత్తం లీలంతా కూడా ఎట్లాగైందంటే దేవకి పెళ్లి చేసుకోగానే ఆనవాళ్ళు ఏమిటంటే అన్నగారు రథంలో తోలుకుని వెళ్ళి ఇంటికి అంటే వేంకులకు అప్పచెప్పాలి, వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి. మనం ఇప్పటికీ కొంతమంది చూస్తుంటాం. సో అట్లాగే కంసుడు తీసుకుని వెళ్తుంటే వెంటనే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అన్నమాట. నువ్వు మురుకులాగా ఉన్నావు, నువ్వు ఎవరినైతే తోలుకుని వెళ్తున్నావు నీ చల్లాయి అష్టమ గర్భం నీకు మృత్యు అవుతుంది అంటుంది. వెంటనే కంసుడికి అర్థమైపోతుంది అన్నమాట, ఓహో నేను నా మృత్యువుని నేను తీసుకెళ్తున్నానని చెప్పి వెంటనే చాలా క్రూరంగా మారిపోతాడు. అప్పటి వరకు చల్లాయి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నవాడు వెంటనే ఒక ఖడ్గాన్ని తీసుకుని జుట్టు పట్టుకుని చంపడానికి రెడీ అయిపోతాడు అన్నమాట. వెంటనే వసుదేవుడు అప్పుడే కొత్తగా పెళ్ళయింది, భర్త బాధ్యత ఏమిటంటే భార్యను రక్షించాలి. వెంటనే కొద్దిగా కంసుడితో మాట్లాడడం మొదలు పెడతాడు అన్నమాట. అంటే వసుదేవుడికి మంచి పేరుంది సొసైటీలో, ఏమిటంటే మాట ఇస్తే నిలుపుకుంటాడు అని. సో కంసుడు చూస్తున్నాడు వసుదేవుడు ఏం చెప్తాడా అని. వసుదేవుడు అంటాడు, నేను కావలిస్తే పుట్టిన ప్రతి పిల్లవాడిని నీకు అప్పచెప్తాను అంటాడు అన్నమాట. వెంటనే కంసుడు ఒప్పుకుంటాడు, ఎందుకంటే తెలుసు మాట నిలబెట్టుకుంటాడు. అయినప్పటికీ బంధించేస్తాడు. మొట్టమొదటి కొడుకు పుడతాడు. దేవకి కళ్ళ ముందే వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుడికి అప్పచెప్తాడు అన్నమాట. ఎంతో బాధాకరంగా ఉంటుంది. వెంటనే కంసుడు ఏమనుకుంటాడంటే, అరే నువ్వు మాట నిలబెట్టావు అని చెప్పి, నా మృత్యు వచ్చేది 8వ గర్భం కదా, ఇప్పుడు పర్లేదులే నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తాడు అనమాట. బా ఎంత మార్పు వచ్చిందిరా అని చెప్పి ఆనందంగా తీసుకువెళ్తుంటే ఈ లోపల కంసుడు యొక్క అనునూయులు ఉంటారు కదా, వారందరూ ఏమంటారంటే మనం విష్ణువుని నమ్మలేము, 8 అన్నాడు మరి ఒకటైతే ఫస్ట్ గర్భమే అయితే ఉండొచ్చు. సో వెంటనే కంసుడు సంశయం అక్కడ చాలా కిరాతకంగా ఆ బిడ్డను తీసుకుని చంపేస్తాడు అనమాట. అట్లాగా 6 చంపగా 7వ సంతానం ఎవరు అంటే సాక్షాత్తు అనంతుడు, బలరాముడు అన్నమాట. దేవకి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు భాగవతం ఏం చెప్తోంది అంటే, ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు తన యోగమాయను పిలిపిస్తాడు అన్నమాట. పిలిపించి, నేను ఇప్పుడు అనంతుడు తర్వాత నేను రాబోతున్నాను, సో నేను ఇప్పుడు ఆ అనంతుణ్ణి నువ్వు దేవకి గర్భం నుండి తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టు అంటాడు. అంటే ఆల్రెడీ సంతానం. సో అమ్మవారు సంకోచిస్తుంది, ఎందుకంటే బలరాముడు ఆయన దేవాది దేవుడే. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, కాదు ఇది సాధ్యం అవుతుంది, నువ్వు స్వామిని ఆకర్షించి రోహిణి గర్భంలోకి ప్రవేశం. రోహిణి ఎక్కడ ఉంటుంది అంటే గోకులంలో ఉంటుంది అన్నమాట, నందుడి దగ్గరే ఉంటుంది. సో ఆ రకంగా తీసుకెళ్ళమని చెప్పి యోగమాయను కూడా గోకులంలో పుట్టమని చెప్తాడు అన్నమాట. సో ఆ రకంగా ఆ అరేంజ్మెంట్ పూర్తి కాగానే అందరూ ఏమనుకుంటారు అంటే దేవకికి గర్భస్రావం అయిందనుకుంటారు.
ఓకే. మిస్కేరేజ్. ఆహాహా. ఎందుకంటే అనంతుని తీసేసుకుంది ఆవిడ. అవును. తీసుకువెళ్ళి రోహిణికి గర్భంలో ప్రవేశపెడుతుందన్నమాట. సో ఇక్కడ అనుకోవడం ఏంటంటే మిస్క్యారేజ్ అనుకుంటారు, ఉమ్. కానీ సేఫ్గా ఉంటాడు అన్నమాట ఉంటాడు. బలరాముడు అక్కడ. ఓకే, ఓకే. తర్వాత ఆ భగవంతుడు ఆ రకంగా అవతరిస్తాడు. ఉమ్. అంటే ఫస్ట్ దేవకి ముందు ముందు. అవతరించి తన బిడ్డగా మారిపోతాడు అనమాట. ఉమ్. అలా 4 చేతులతో కనిపించగానే దేవకి పుత్రవాత్సల్యంతో నువ్వు ఇట్లా ఉంటే కంసుడు వస్తాడు చంపేస్తాడని భయపడుతూ ఒక నార్మల్ బాలకుడుగా మారిపోవని కోరుతుంది, సామాన్య బాలకుడుగా. అదే. వెంటనే కృష్ణుడిగా మారిపోతాడు, ఆ. నల్లనయ్యగా మారుతాడు. ఆహా. కొత్త మేఘం ఏ రకంగా బ్లూ కలర్ లో Blue ఉంటుంది colour. చూడు, అవును. ఆ కలర్ లో ఆ భగవంతుడు కనిపిస్తాడు అనమాట. ఓ. అవతరించగానే వెంటనే వసుదేవుడికి ఏం చెప్తాడు అంటే, ఉమ్. నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి గోకులానికి తీసుకువెళ్ళు అంటాడు అనమాట. ఉహుం. అదే అష్టమి గడియల్లో స్వామిని తీసుకుని వెళ్ళి గోకులానికి ప్రయాణిస్తాడు. ఉమ్. అందుకనే గోకులాష్టమి అని కూడా అంటారు. ఓకే, ఓకే. సో ఆ రకంగా గోకులము అంటే గోవుల కులం అంటే ఆవులు ఎక్కువగా ఉమ్. పెద్ద ఆవులు ఉండే కమ్యూనిటీ మాట. అదే ఆహా. గోకులం అంటే. ఓ. బృందావనము, గోకులము, మథుర అంటే ఇంకా ఎన్నో ఆవులు ఉంటాయి అక్కడ. ఆహాహాహా. నందుడికి లక్షలాది ఆవులు ఉన్నాయని చెప్పబడిన శాస్త్రం చెప్తా అన్నమాట. అవును. సో యోగమాయ ప్రభావంతో ఏమవుతుంది అంటే మొత్తం అక్కడ అందరూ నిద్రపోవడము, ఉమ్. గేట్లు తెరుచుకోవడము, ఉమ్. వసుదేవుడు చిన్న బుట్టలో చిన్న కృష్ణుని పెట్టుకుని బయటకు వస్తాడు. ఓ. భారీగా వర్షం. యాక్చువల్గా మాకు జన్మాష్టమి టైం కూడా ఆ. అంటే కృష్ణుడు అవతరించే చాలా వర్షాలు వస్తాయి. అవునవును. ఇది వర్షాకాలం కదా, సో అప్పుడు కూడా వర్షం పడుతోంది. హా. సో అందుకనే కృష్ణుడిని ఆ వర్షం నుండి కాపాడడానికి అన్నట్టుగా అనంతుడే సాక్షాత్తు అవతరించి ఒక గొడుగులాగా అంబరిలాగా పట్టుకుని ఉంటాడు. ఆహాహా. యమున దగ్గరికి వస్తాడు ఉమ్. వసుదేవుడు. చాలా వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉమ్. వసుదేవుని చూడగానే యమున దారి కల్పిస్తుంది. కనిపిస్తుంది. వెంటనే వసుదేవుడు వెళ్తుంటే కొన్ని శాస్త్రాలు ఏం చెప్పబడింది అంటే, చిన్ని కృష్ణుడు ఉమ్. అటు ఇటు దొల్లుతూ పడిపోతాడు, యమునాలో పడిపోతాడు అన్నమాట. ఉమ్. వెంటనే వసుదేవుడు పిచ్చివాళ్ళ తయారైపోతాడు. ఆ. నా కొడుకు, అయ్యో ఒక్క కొడుకన్నా పడిపోయాడే. మిగులుతాడు, ఒక్క కొడుకన్నా మిగులుతాడు అనుకున్నాను ఆ. అని ఎంతో ఆతృతగా ఆల్మోస్ట్ మ్యాడ్ అయిపోతాడు అనమాట. ఉమ్. అప్పుడు మళ్ళీ కృష్ణుడు దర్శనం ఇచ్చి మళ్ళీ బుట్టలోకి ప్రవేశిస్తాడు. అంటే మొదటి లీలలు ఇక్కడ మొదలు పెట్టేశాడు. ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఆ యమున కూడా ఆ. స్వామి పాదాలను స్పృశించాలని ఆ ఆహా. కోరికను కూడా తీరుస్తాడు అనమాట. ఓ. అట్లాగా ముందుకు వెళ్ళి యశోద ఇంటికి చేరుకుంటాడు. ఉహుం. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చుంటుంది అనమాట. ఆహా. సో ఆడపిల్ల దగ్గర కృష్ణుడిని పెట్టి ఆడపిల్లని తీసేసుకుని, అంటే స్వాపింగ్ ద చిల్డ్రన్ ఆహాహా. తీసుకుని వెంటనే జైలుకి వచ్చేస్తాడు అనమాట. ఓకే. జైలుకు రాగానే వెంటనే ఆ పిల్ల ఏడవడం మొదలు పెడుతుంది. వీళ్ళందరూ ఉంటాడు. మేలుకుంటారు. ఆ. వెంటనే కంసుని పిలుస్తారు. హుటాహుటిని వచ్చేస్తాడు. ఆ. వచ్చేసేసి ఎక్కడా అనేసి అడుగుతాడు. ఎక్కడా అని 8వ సంతానం అని. ఉమ్. దేవకి అంటుంది, చూడరా ఆడపిల్లరా, ఉమ్. వదిలిపెట్టేసాయి, నిన్ను చంపేది మగవాడు కదా అవును. అనేసి అంటే, కాదు కాదు విష్ణువుని నమ్మకూడదు, ఉమ్. 8వ సంతానం అన్నాడు కానీ ఆడవాళ్ళ మగవాళ్ళ చెప్పలేదు చెప్పలేదు. కదా అని చెప్పి ఉమ్. చాలా క్రూరంగా అంటే 2 కాళ్ళు పట్టుకుని అయ్యో. ఆ. బండ మీదకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. హా. ప్రయత్నించినప్పుడు ఆ ఆడపిల్ల చేతి నుండి స్లిప్ అయ్యి ఆకాశంలోకి ఎగిరి ఉమ్. అమ్మవారిలా అవతరిస్తుంది అనమాట. ఆ దుర్గాదేవిగా వెలుస్తుంది. ఓ. యోగమాయ వెలిచి ఆహా. కంసుని హెచ్చరిస్తుంది అనమాట. ఆ. మూర్ఖుడా, నీ మృత్యు ఆల్రెడీ ఉన్నది, దగ్గరకు వస్తోంది. ఎంతో ఇన్నోసెంట్ అమాయకులైన ఈ వసుదేవుడు దేవకిని నువ్వు ఏ రకంగా బంధించి హింసలు పెడుతున్నావు, అవును. నీ రోజులు దగ్గర పడ్డాయని చెప్పి అంతర్ధానం అయిపోతుంది అనమాట. ఉహుహుహుహు. అంటే ఈ ప్రపంచంలో అమ్మవారు ఉమ్. కృష్ణుడికి చల్లాయిగా అవతరించింది అనమాట. ఓకే. అందుకనే ఆవిడకి పేరు వైష్ణవి. కృష్ణుడే 8 నామాలు ఇస్తాడు ఆవిడకి. ఆవిడకి. వైష్ణవి అని, దుర్గా అని అట్లా. ఉహుం. సో ఆ రకంగా అవతరించగా అంటే ఆవిడ అంతర్ధానం కాగానే ఉమ్. సో కృష్ణుడు ఆల్రెడీ చేరుకున్నాడు. అవును. వెంటనే ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటాడు అనమాట. ఉమ్. జన్మాష్టమి మర్నాడు రోజుని నందోత్సవం అంటారు అనమాట. నందుడి యొక్క ఉత్సవం.
ఓకే. కొడుకు పుట్టిన ఆనందంతో ఆహా. మొత్తం అందరినీ పిలిచి చక్కటి విందును ఆయన ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు అన్నమాట. సో చేస్తారు. అది నందోత్సవం ఓకే. అంటారు. ఉమ్. నందోత్సవానికి మా గౌడీయ సంప్రదాయంలో అంటే మా ఇస్కాను హరే కృష్ణ మూమెంట్ లో ఒక విశేషం ఉంది. ఏంటి ప్రభుజీ? అదే రోజున ఉమ్. ఈ హరే కృష్ణ ప్రపంచానికి మొత్తానికి తీసుకువెళ్ళిన మా సంస్థాపక ఆచార్యులు ఉమ్. ఈస్ డివైన్ గ్రేస్ విశ్వగురువులు ప్రభుపాదుల వారు అవతరించిన రోజు అన్నమాట అది. ఓ. ఆ నందోత్సవాన్ని మేము వ్యాస పూజగా మేము సెలబ్రేట్ చేస్తాం. ఆహా. అంటే గురువుని ఆ రోజున కొలుస్తాం ఆరాధించటం. ఆరాధించడం అన్నమాట. సో ఆయన ఆచార్యులు ఈ హరే కృష్ణ మూమెంట్ కి ఉమ్. ఎవరైనా సరే ఆయన యొక్క ఆశ్రయాన్ని ఇప్పటికే పొందొచ్చు, ఉమ్. ఆయన ద్వారా కృష్ణుడిని చేరొచ్చు.